ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, వీడు నీకు మొగుడు కాదు, యముడు. ఈ మృగానికి ఇలా సంకెళ్ళు వెయ్యి, లేకపోతే నిన్నే పాతి పెడతాడు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ క్రూరత్వం గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, ప్రతి మనిషి జీవితంలో ఆడపిల్ల తన భర్త మంచివాడైతే బాగుంటుంది. నన్ను ఏదైతే పుట్టింట్లో నేను పొందలేనటువంటి ఆశలు, కోరికలు, ఇంకా ఇష్టాలు ఉన్నాయో అవి నా భర్త చేత నేను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చేసుకోవాలి. నా భర్త నన్ను ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకోవాలి అని చెప్పి కోరుకుంటుంది. కానీ ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ, నువ్వు కుటుంబానికి ఎంత సహాయపడుతున్నా కానీ, అన్ని బాధ్యతలు నువ్వై తీసుకొని నీ కుటుంబానికి ముందడుగులో ఉండి నువ్వు ఒక వెన్నెముక్కలాగా నిలబడినా కానీ, నిన్ను ఒక ఆడదానిలాగా చూస్తున్నటువంటి నీ భర్త మృగంతో సమానం. నీ మీద చెయ్యెత్తి ఎప్పుడైతే నిన్ను కొట్టి, నిన్ను టార్చర్ చేసి, 4 గోడల మధ్య ఒక ఆడదానిగా నీ యొక్క విలువని కాపాడాల్సినటువంటి నీ భర్తే నలుగురిలో నిన్ను పెట్టి 10 మందిలో నవ్వుల పాలైతే, అంటే నవ్వుల పాలయ్యే విధంగా నీ యొక్క జీవితాన్ని సృష్టించినటువంటి ఈ భర్త ఖచ్చితంగా ఒక మనిషి జాతికి చెందినవాడైతే కాదు. ఇది అందరి వ్యక్తుల గురించి చెబుతున్నది కాదు. ఏ స్త్రీ అయితే తన భర్త చేత ఇటువంటి అవమానాలు పొందుతుందో ఆ స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది. అయితే నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి, నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పి, నీ మీద చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి ఎన్నో రకాలుగా నువ్వు మార్చే ప్రయత్నం చేశావు. కానీ ఎప్పుడైతే గుర్తుంచుకోమ్మా, కుక్క తోక వంకర. కుక్క తోకకు ఒక పెద్ద రాయి వేసి కడితే 10 రోజులు అది సాఫీగా ఉంటుందేమో, 11వ రోజు అది మళ్ళీ వంకరే తిరుగుతుంది. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దానికి రాజబుద్ధి రాదు కదా, కుక్క బుద్ధి అవుతుంది. అదే బుద్ధి చూపిస్తుంది. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. అయితే ఇక్కడ ఏ జన్మలో ఏ పాపం చేశావో పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా, ఆ పాపం అనేది నువ్వు చేయబట్టి, ఆ పుణ్యం అనేది చేసుకోలేదు కాబట్టి ఈ జన్మలో నీకు అతను భర్తగా దొరికాడు. అయ్యింది కదా, అయిపోయింది కదా, మరి ఇక ఇంతే నా కర్మ అని చెప్పి తల బాదుకుంటూ 4 గోడల మధ్య ఏడ్చుకుంటూ ప్రతిరోజు కూర్చుంటావా? అలా కూర్చుంటే నీ జీవితం మారిపోతుందా? అతనిలో మార్పు కలుగుతుందా? అతను నిన్ను అర్థం చేసుకుంటాడా? కనీసం తిన్నావా అని చెప్పి అడుగుతాడా? నీ ఒంట్లో బాగోలేకపోతే నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని సమర్థిస్తాడా? ఏది కూడా జరగదు. నేను ఇంకా ఎక్కువగా ఏదన్నా ఒక్క మాట పెదవి విప్పి అడిగితే పాతాళంలో పాతి పెట్టే రకం అతను. ఇటువంటి వాడికి కర్మ అనేది వెనకమాలే ఉండి ఖచ్చితంగా కక్ష తీర్చుకొని తీరుతుంది. ఎందుకంటే ఒక ఆడదాని కంట కన్నీరు పెట్టించిన వాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు తల్లి. ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, కాళ్ళు, చేతులు, మైండ్ అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా, కాబట్టి ఏ నొప్పి తెలియట్లేదు. కానీ ఒకరోజు వస్తుంది, నువ్వు ఏదైతే టార్చర్ అనుభవిస్తున్నావో అటువంటి క్షోభ అనుభవించే రోజు వస్తుంది తల్లి. నిన్ను కక్ష కట్టమని నేను చెప్పడం లేదు, ఆలోచించొద్దని చెప్తున్నాను. నిన్ను పగ తీర్చుకోమని చెప్పడం లేదు, నువ్వు నీ బిడ్డలకి ఆధారంగా నిలబడమని చెప్తున్నాను.
నువ్వు ఆడదానివి, కానీ నువ్వు దేనికి పనికిరాని దానివి కాదు. నీకంటూ తెలివితేటలు ఉన్నాయి. నువ్వు బెట్టుగా బ్రతకడం నేర్చుకో. నలుగురిలో తీసేసిన విలువ గురించి ఆలోచించకో. ఆ నలుగురు ఎవ్వరూ కూడా నీ కష్టంలో నీ కన్నీరు తుడిచిన వారు కాదు కదా. అటువంటి వారి కోసం ఎందుకు తల బాదుకుంటూ ఏడుస్తున్నావు? ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకో. ఇక్కడ ఏ నలుగురు లేరు. ఏ నలుగురు నీ మంచి చెడు చూడరు. ఏ నలుగురు నీకు బాగోలేకపోతే నిన్ను వచ్చి పలకరించరు. నువ్వు పోతే నీ బిడ్డల్ని ఎవ్వరూ కూడా సాకరు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. కమ్మగా తిను, కంటి నిండా నిద్రపో. ఎదుటివారు, నిన్ను వెక్కిరించిన వారు, ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను తొక్కాలి అని చెప్పి చూశారో, ఎవరైతే నీ యొక్క పతనాన్ని చూడాలి అని చెప్పి అనుకుంటున్నారో, నీకు పొగరు అనుకున్నారో, అహంకారం అనుకున్నారో, ఎన్నైనా కూడా అనుకొని నిజంగా పొగరుగానే బ్రతుకు, నిజంగా అహంకారంగానే బ్రతుకు, కానీ కష్టపడి బ్రతుకు. తల్లి, తెలివితేటల్ని వాడి బ్రతుకు. అటువంటి కుక్కల జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే వారి జన్మ అంతే. వారి పాపం పండే రోజు ఖచ్చితంగా వస్తుంది. అనవసరంగా నువ్వు వారి గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు. నీ మనసు కేవలం నీ ఎదుగుదలకి ఉపయోగపడాలి. నీ బిడ్డల ఎదుగుదలకి ఉపయోగపడాలి. నీ ఆరోగ్యానికి ఉపయోగపడాలి. వీటి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. అర్థమైందా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.